మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీ ఫైబర్ గ్రిడ్ మాజీ ఎండీ ఎం మధుసూదన్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఫైబర్ గ్రిడ్ కనెక్షన్లలో అక్రమాలకు పాల్పడ్డట్లు ఆరోపణలు రావడంతో ఆయనపై చర్యలు తీసుకుంది. 9,70,000 ఫైబర్ గ్రిడ్ కనెక్షన్లను 4 లక్షల కనెక్షన్లుగా చూపించారు మధుసూదన్ రెడ్డి. మరోవైపు ఫైబర్ గ్రిడ్ కనెక్షన్లలో 200 కోట్ల రూపాయలకు పైగా కుంభకోణం జరిగిందని 3 రోజుల క్రితం టీడీపీ నేతలు సీఎస్ కు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ నిర్వహించాలని కోరారు. ఏపీ ఫైబర్ గ్రిడ్ మాజీ ఎండీ ఎం మధుసూదన్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఫైబర్ గ్రిడ్ కనెక్షన్లలో అక్రమాలకు పాల్పడ్డట్లు ఆరోపణలు రావడంతో ఆయనపై చర్యలు తీసుకుంది. 9,70,000 ఫైబర్ గ్రిడ్ కనెక్షన్లను 4 లక్షల కనెక్షన్లుగా చూపించారు మధుసూదన్ రెడ్డి. మరోవైపు ఫైబర్ గ్రిడ్ కనెక్షన్లలో 200 కోట్ల రూపాయలకు పైగా కుంభకోణం జరిగిందని 3 రోజుల క్రితం టీడీపీ నేతలు సీఎస్ కు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ నిర్వహించాలని కోరారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, మధుసూదన్ రెడ్డి సస్పెండ్ కి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? శివ, మొత్తం మీద చూసుకుంటే కనుక ఏదైతే ఇటీవల జరిగిన పరిణామాలు ఏపీ ఫైబర్ గ్రిడ్ కి సంబంధించి కూడా భారీ స్థాయిలో అక్రమాలు జరిగినట్లు కూడా అధికారులు గుర్తించారు. దాదాపుగా 100 కోట్ల రూపాయలకు సంబంధించి స్కామ్ జరిగినట్లు గుర్తించారు. గతంలో తెలుగుదేశం హయాంలో 9,70,000 పైగా కూడా కనెక్షన్స్ ఉన్నాయి. ఆ కనెక్షన్స్ ఉన్న సమయంలో దాదాపుగా 12 కోట్ల రూపాయలు ప్రతి నెల కూడా ఆదాయం వచ్చిన పరిస్థితి కనిపించింది. కానీ తాజాగా జరిగిన పరిణామాలకు సంబంధించి కూడా వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ఆ కలెక్షన్లన్నింటినీ కూడా 599 రూపాయల కనెక్షన్ పెంచారు. అయినప్పటికీ 7 లక్షల రూపాయలకు సంబంధించి ఆదాయమే రావడం పరిస్థితి కనిపిస్తాం. దాదాపుగా 100 కోట్ల రూపాయల పైగా అక్రమాలు జరిగినట్టు గుర్తించారు. దీనికి సంబంధించి కూడా ఇటీవలే టీడీపీ నేతలు సీఎస్ నీరబ్ కుమార్ కి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా కూడా పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని చెప్పి వాళ్ళు పోలీసులకు అయితే ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసుకు సంబంధించి ఇవాళ రేపట్లో సిఐడి విచారణకు ఆదేశించే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ శివ.